హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. చాలా టేస్టీగా, గ్రేవీగా. గరం మసాలాకి ముందు పలావ్ మసాలా సామానవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. దోరగా ఏగాలి. అదే పెనంలో ఒక గుప్పుడు నువ్వులు తీసుకుని ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి అవి కూడా ఆ మసాలా సామానంలో వేసి మిక్సీ పట్టాలి. వీడియో చూస్తున్నారండి, లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేపాలండి. వేపి టమాటా ముక్కలు కూడా వేపేసి వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని మిక్సీ జార్లో తీసుకొని అలాగే చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. అల్లం, గరం మసాలా వేసాను, ఇందాక పౌడర్ చేశాను కదా, మసాలా వేసాను కొద్దిగా. ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చేతితో శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకొని ఓ పావుగంట పక్కన పెట్టుకోవాలి. ఒక బాండి తీసుకుని అందులో ఆయిల్ పోసి బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా సాజీరా వేసుకొని పచ్చిమిర్చి బాగా వేపాలి. వేపాక అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. అలాగే ముందుగా మనం ఉల్లిపాయలు, టమాటాలు పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి తిప్పుకొని మూతెట్టుకోవాలి. గ్రేవీ చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంది. ఇప్పుడు మనం ముందుగాను వేపుకొని మిక్సీ చేసుకున్నాం కదండి గరం మసాలా, ఆ మసాలా ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలండి. వేసుకొని తిప్పుకోవాలి. ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకోవాలండి. వేసుకొని 1 స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మగ్గిందండి, ఆయిల్ బయటకు వచ్చింది, చక్కగా చాలా బాగుంది. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జారు కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, మిక్సీ పట్టుకున్నాయి, ఆ నీళ్ళు పోసేసుకొని కలిపేసేసుకొని ఒకసారి అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా పైన వేసుకొని మగ్గనిచ్చేసేసుకుందాం. గ్రేవీగా మంచి చికెన్ కర్రీ రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.